ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెల్లడించింది. తాజాగా ఏపీ బడ్జెట్లో రైతుల కోసం హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులు కేటాయించారు. ఈ పథకం అమలు విషయంలో ఉన్న సందేహాలకు సమాధానంగా ప్రభుత్వం శాసనమండలి వేదికగా కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకి పథకం కింద నిధులు జమ అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రతి రైతుకి 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025-26 వార్షిక బడ్జెట్లో పథకం కోసం నిధులు కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసిన పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం 9,400 కోట్లు ప్రతిపాదించింది. కావాల్సిన మొత్తం కంటే తక్కువగా నిధులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పీఎం కిసాన్ కింద అందించే 6,000తో పాటు వాటికి మరో 14,000 కలిపి రైతుల ఖాతాలో జమ చేయనుంది. 3 విడతల్లో ఈ నిధులు జమ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు.